నన్ను ఈ మధ్య చాలామంది పొలాలు చూపించమని అడుగుతున్నారండి. నాకు అవకాశం ఉన్నప్పుడే చూపిస్తాను. నాకు కూడా మా పొలం పనులు చేసుకోవటానికి కొంచెం బిజీగా ఉన్నాను. చుట్టుపక్కలన్నీ కూడా పామాయిల్ తోటలు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఇవి ఉన్నాయండి. ఈ పొలం అయితే బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇది రేట్ అయితే అడుగుతున్నారు కదా, రేటు తెలుసుకోవడానికి ముందుగా ఈ పొలం మనం ఏ రకంగా మనం సాగులో పెట్టచ్చో ఒక్కసారి నేను మీకు నాకున్న అనుభవం రీత్యా నేను కొంతవరకు మీకు తెలియజేస్తానండి. ఈ పొలంలో ఇంత చక్కగా ఎడమంగా ఈ కొబ్బరి చెట్లు ఉండటంతో ఇక్కడ మనం కోక మొక్కలు వేసుకోవచ్చండి, ఒక్క మొక్కలు వేసుకోవచ్చు, అరటి తోట వేసుకోవచ్చు. అలాగే అంతర పంటల కింద కొన్ని రకాల కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చండి. లేదంటే కనుక వాటితో పాటుగా ఈ కొబ్బరి మొక్కలకి పైన మనం ఈ తమలపాకు తీగ పాకించవచ్చండి. మిరియం పాదులు ఎక్కించుకోవచ్చు. నన్ను ఈ మధ్య చాలామంది పొలాలు చూపించమని అడుగుతున్నారండి. నాకు అవకాశం ఉన్నప్పుడే చూపిస్తాను. నాకు కూడా మా పొలం పనులు చేసుకోవటానికి కొంచెం బిజీగా ఉన్నాను. చుట్టుపక్కలన్నీ కూడా పామాయిల్ తోటలు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఇవి ఉన్నాయండి. ఈ పొలం అయితే బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇది రేట్ అయితే అడుగుతున్నారు కదా, రేటు తెలుసుకోవడానికి ముందుగా ఈ పొలం మనం ఏ రకంగా మనం సాగులో పెట్టచ్చో ఒక్కసారి నేను మీకు నాకున్న అనుభవం రీత్యా నేను కొంతవరకు మీకు తెలియజేస్తానండి. ఈ పొలంలో ఇంత చక్కగా ఎడమంగా ఈ కొబ్బరి చెట్లు ఉండటంతో ఇక్కడ మనం కోక మొక్కలు వేసుకోవచ్చండి, ఒక్క మొక్కలు వేసుకోవచ్చు, అరటి తోట వేసుకోవచ్చు. అలాగే అంతర పంటల కింద కొన్ని రకాల కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చండి. లేదంటే కనుక వాటితో పాటుగా ఈ కొబ్బరి మొక్కలకి పైన మనం ఈ తమలపాకు తీగ పాకించవచ్చండి. మిరియం పాదులు ఎక్కించుకోవచ్చు.